సో బ్రో బిఫోర్ వీ కంక్లూడెడ్ ఒక స్మాల్ ర్యాపిడ్ ఫైర్ లైక్ నేను కొంచెం మంది యాక్టర్స్ పేరు చెప్తాం మన ఇండస్ట్రీలో. సో వాళ్ళ దగ్గర నుంచి వాట్ యూ లెర్న్ అంటే గ్రాప్ చేసుకోవాలంటే వాట్ ఈస్ ద క్వాలిటీ? ఫస్ట్ లేడీస్ ఫస్ట్. No, please. Yes. Okay. అని మళ్ళీ తొక్కేస్తున్నాను అంటారు లేడీస్ అని చెప్పేసి. లేదు లేడీస్నే అడుగు. సో షల్ వి స్టార్ట్? Okay. ఓకే. సో చరణ్ గారు అంటే He's a family man. ఫ్యామిలీ మ్యాన్. ఓకే. మహేష్ బాబు గారు Book. ఆయన కూడా ఫ్యామిలీ మ్యాన్. అందరికి ఫ్యామిలీ మ్యాన్ టూ. ఓకే. Yeah. ప్రభాస్ గారు ఆయన పర్సోనా. ఓకే. Yeah. అల్లు అర్జున్ గారు ఆయన డాన్స్. ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన యాక్టింగ్. మీ హీరో ఆయన ఫైట్స్. ఆల్రౌండర్. ఆఫ్ కోర్స్ డాన్స్ కూడా. ఓకే. సో అంటే ఈ నుంచి మీరు నేర్చుకున్న ఒక క్వాలిటీ అంటే ఏం చెప్తారు? అంటే త్రూ అవుట్ మీ జర్నీ చేసి ఉంటారు కదా, వాట్ వాజ్ ద వన్ క్వాలిటీ దట్ యూ గ్రాబ్డ్ ఇట్ ఫ్రమ్? అంటే నేను కొంచెం టయర్డ్ అలా అయిపోతే సెట్స్లో లైక్ ఐ కీప్ టు మై సెల్ఫ్ ఆర్ తెలుస్తుంది, కానీ నేను నా వరల్డ్లో ఉంటాను. కానీ ఈయన అందరినీ పలకరిస్తూ ఉంటారు, అందరితో హిల్ గో అవుట్ ఆఫ్ ద వే అండ్ టాక్ టు దెమ్. అందరి చాలా బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయిపిస్తారు. సో ఆయన ఎనర్జీ లెవెల్స్ కూడా, దట్ ఈస్ వన్ థింగ్. ఎనర్జీ లెవెల్స్. యా. చాలా బాగా చెప్పారండి మీ హీరోయిన్ గురించి. సో మీకన్నా మీకు చిరంజీవి గారి దగ్గర నుంచి అంటే స్క్రీన్ ప్రెజెన్స్. ఓకే. అంటే నాకు బాగా గుర్తుంది, పాలిటిక్స్కి ఆయన వెళ్ళినప్పుడు చాలామంది ఫీల్ అయిన వాళ్ళు నేను ఒకడిని, ఎందుకు పాలిటిక్స్కి వెళ్ళారు అది ఇదని. అండ్ ఒక పాయింట్లో ఐ థాట్ ఒక పాలిటిక్స్కి వెళ్ళారు ఇంకా సినిమాల్లోకి రారు అది ఇది అంటే మనం ఆ లుక్ మిస్ అవుతూ ఉంటాం కదా, ఆయన ఎట్లయితే చూసాం. అండ్ వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే బ్యాక్ వచ్చారో, ఎప్పుడైతే ఆయన్ని చూసానో అది. సో నాకు ఐ థాట్ సంబంధం లేదు, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అలాగే ఉంది. వెంకటేష్ గారు కామెడీయే కాదు, అసలు ఎమోషనల్ సీన్స్ ఎంత ఎంత డెప్త్ అండ్ ఐ థింక్ చాలా లైకబుల్ ఫేస్ కదా ఆయనది. ఎవరు దేర్ ఆర్ వెరీ రేర్, అంటే దే ఆర్ వెరీ రేర్ అండ్ వెరీ ఫ్యూ యాక్టర్స్ అట్లా చూసినప్పుడు మనకి వెంటనే నచ్చేస్తూ ఉంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు ఏం పర్ఫామ్ చేసినా ఏం చేయకపోయినా కూడా జస్ట్ అట్రాక్ట్ అవుతుంది. ప్రెజెన్స్ అట్రాక్ట్ అవుతుంది. అంటే ఆయన గురించి ఎన్ని మీమ్స్ వస్తాయంటే ఆయన వాడిన ఎక్స్ప్రెషన్ పర్టికులర్ గా అసలు ఆ డైనింగ్ టేబుల్ సీన్ నెక్స్ట్ లెవెల్. చాలా మంచి మంచి మూమెంట్స్ అన్ని గుర్తు చేసుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. మన నాగార్జున గారు ఐ థింక్ ఈస్ చార్మింగ్. ఆయన ఇన్ ఇయర్స్ అండ్ ఫిట్నెస్ ఈజీగా 60+ అందరికీ తెలిసిందే, బట్ హీ డజంట్ లుక్ లైక్ దట్. అండ్ ఐ థింక్ చాలా అందరూ ప్యాషనేట్గా చేస్తారు అనేది చాలా హార్డ్ వర్డ్ ఏమో ఆయన పైన, ఆయన చాలా ఈజీగా చేస్తారు. హీ మేక్స్ ఇట్ లుక్ వెరీ ఈజీ. అది మనకి ఆయన అంత సింపుల్గా చేసేస్తున్నారు కదా, మనం కూడా జస్ట్ అంటే డిసిప్లిన్ జస్ట్ ఆ రొటీన్ ఫాలో అయితే చాలు కదా అనే ఫీలింగ్ వస్తుంది. చాలా కష్టం. యా. అండ్ ఈజ్ వెరీ చార్మింగ్. ప్రభాస్ గారు నిజం చెప్పాలంటే నాకు ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ చాలా ఇష్టం. ఆయన నేచర్ బయట మనకి చెప్తా ఉంటారు కదా ఇట్లా ఇట్లా అని, అండ్ ఆయన నేచర్ తెలిసినప్పుడు అంటే నాకు అందులో బాగా నచ్చే విషయం ఏంటంటే ఆయనకు తెలియదేమో ఆయన ఎంత పెద్ద స్టార్. సార్ మీరు చాలా పెద్ద హీరో అండి. అది నాకు చాలా నచ్చుతుంది. లేదు కళ లేదు. సో ఫైనల్లీ ఎన్టీఆర్ గారు అండి, తారక్ గారు ఆల్రౌండర్. తారక్ గారు వేరు, అందరూ అదే చెప్తారు ఆల్రౌండర్ అంటే. మరి ఆయనకు అది ఉంది కాబట్టి irrespective of acting and anything, జపాన్కి వెళ్ళినప్పుడు జపాన్ లో మనకైతే 3 ఏళ్ళు పట్టదు హాయ్ హలో అనేది నేర్చుకోవడానికి. యా. సో ఆల్రౌండరే, బికాజ్ ఆయన అన్నిట్లోనూ చాలా షార్ప్గా ఉంటారు కాబట్టి.
సో థ్యాంక్ యూ అన్న, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ, అండ్ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. సో మీ సినిమా గురించి వన్ వర్డ్లో మన ఆడియన్స్కి ఏం చెప్తారు? అంటే సినిమా గురించి నేను ఎక్కువ ఏం చెప్పను, ఎందుకంటే ఐ వాంట్ కీప్ ఇట్ వెరీ రియల్. నేను ఒక న్యూ కమర్ని కాబట్టి మీరు చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మా పర్ఫార్మెన్సెస్ నచ్చినాయా, మీకు స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందా, కష్టపడ్డామా, ఇది నాకు చాలా ఏమంటారు చాలా చాలా తెలుసుకోవాలని ఉంది. నాకు ఆ వర్డ్ ఏంటో నేను చెప్పలేకపోతున్నా. సో మీరు అందరూ వెళ్ళి చూసి టైం తీసుకుని జస్ట్ అబౌట్ 2 hours 20 minutes ఫ్రైడే సినిమాకి వెళ్దామని అనుకున్నప్పుడు వెళ్ళి ఉషాపర్ణిని చూడండి. మీరు హ్యాపీ హార్ట్తో బయటకు వస్తారు అని నేను బిలీవ్ చేస్తున్నాను. అంతకంటే నాకు ఎక్కువ చెప్పాలని ఏం లేదు. ఐ వాంట్ కీప్ ఇట్ వెరీ సింపుల్. వెరీ నైస్. ఇట్ బి అ నైస్ విజువల్ ట్రీట్ అండి. సాంగ్స్ కానీ అన్నీ చాలా గ్రాండ్గా తీసాము, చాలా మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేసాము.